హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు యాత్ర కొనసాగనుంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, 20,000 మంది పోలీసులతో శోభాయాత్రను పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అక్కడ శోభాయాత్ర సందడి ఎలా ఉంది శశి? సీతారాంబాగ్ ఆలయం నుండి శ్రీరాముడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శోభాయాత్ర ప్రస్తుతం మంగళహాటు వరకు కూడా చేరుకుంది. ఇక సీతారాంబాగ్ నుంచి ఆ తర్వాత కోటి వరకు సుమారుగా 6.5 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కంటిన్యూ కానుంది. ప్రధానంగా శోభాయాత్ర కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చారంటూ కూడా చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో రోడ్ల వెంట ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తూ ఉంది. ఇక ఈ శ్రీరామ శోభాయాత్ర కోసం ఇప్పటికే పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకవైపు సీతారాంబాగ్ ఆలయం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా సీతారాముడి ఆలయానికి పెద్ద ఎత్తున కూడా ఈ భక్తులు క్యూ కట్టారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి భక్తుల రద్దీ కూడా పెద్ద ఎత్తున పెరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే గతసారి ఎన్నికలు ఉండడం వలన కొంతమేర భక్తులకు సంబంధించినటువంటి రద్దీ తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఈసారి మాత్రం ఇటు ఆలయానికి కావచ్చు, ఆ తర్వాత శోభాయాత్ర సాగేటటువంటి దారుల్లో కావచ్చు, భక్తుల సందోహం, ఆ తర్వాత కోలాహలం పెద్ద ఎత్తున ప్రస్తుతం కనిపిస్తుందంటూనే మనం చెప్పుకోవాలి. ఇక ఇదే కాకుండా ఇక పోలీస్ భద్రత విషయానికి వస్తే సుమారుగా 20,000 మంది పోలీసులు ఈ శోభాయాత్రను సవ్యంగా కొనసాగించడానికి వీలుగా భద్రతా విధుల్లో పాల్పంచుకున్నారు. సో 20,000కు సంబంధించినటువంటి ఈ పోలీస్ సిబ్బందిలో 18,000 మంది సిటీ పోలీసులు అయితే 2,000 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, టాస్క్ ఫోర్సుల, CCS అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు ఈ భద్రతా విధుల్లో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎప్పటికప్పుడు కూడా ఈ శోభాయాత్ర జరిగేటటువంటి తీరును, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయా, శోభాయాత్రకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అన్న అంశాల గురించి కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర తీరును పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ శోభాయాత్ర కొనసాగేటటువంటి ప్రాంతాల్లో 100ల కొద్ది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కూడాను ICCలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో అక్కడి నుంచి కూడా ఈ మొత్తం అంతా ఈ శోభాయాత్ర తీరును పర్యవేక్షించబోతూ ఉన్నారు. ఇదే కాకుండా డ్రోన్ల సహాయంతో కూడాను ప్రజెంట్ నిఘా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే కాకుండా శోభాయాత్ర జరిగేటటువంటి మార్గాల్లో ఇతర వాహనాలు ఏవి రాకుండా కూడా ఆ రోడ్డును బ్లాక్ చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేవలం శోభాయాత్రకు సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే అనుమతిస్తారు తప్ప ఇతర వాహనాలను అనుమతించేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపించలేదు. ఇక ఇదే కాకుండా గతంలో తస్కర్ వాహనాలను తీసుకొచ్చినప్పుడు తస్కర్ వాహనాలను శ్రీరాముడికి సంబంధించినటువంటి విగ్రహాలను తీసుకుని శోభాయాత్రగా వెళ్తున్నటువంటి సందర్భంలో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. సో ఇదే నేపథ్యంలో భారీ తస్కర్ వాహనాలు ఈసారి అనుమతించమంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు తస్కర్ వాహనాలను అనుమతించడానికి కూడా ముందస్తుగా ట్రయల్ రన్ వేయాలి. ఆ ట్రయల్ రన్ వేసినప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాత్రం వాటిని పరిశీలించిన తర్వాతే ఈ తస్కర్ వాహనాలను కొనసాగించాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు. సో మీరు రిజల్ట్స్ చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా భక్త జన సందోహాన్ని కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు మంగళవారం దాటి శ్రీరాముడి శోభాయాత్ర వెళ్తుంది. ప్రతి చోట కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు, పిల్లా పాపలు పెద్దలతో కలిసి కూడా అత్యంత కోలాహలంగా శ్రీరాముడి శోభాయాత్రను చూడడానికి రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి గతంలో జరిగినటువంటి ఎలాంటి ఇబ్బందికర ఘటనలు ఈసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున ఎండ, తర్వాత మండే ఎండ ఉంది. అయినా ఎండను కూడా లెక్క చేయకుండా అయితే భక్తులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ కూడా శోభాయాత్ర వెంట నడుస్తూ ఉన్నారు. అయితే మరి కాసేపట్లో మంగళహాట్ నుంచి ఇక రాజాసింగ్కి సంబంధించినటువంటి శోభాయాత్ర కూడా ప్రారంభం కాబోతోంది. ఇక ఇదంతా కూడా ఇక మంగళహాట్ నుంచి ధూల్పేట్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఇదంతా కూడా సుమారుగా 6.5 కిలోమీటర్ల శోభాయాత్ర అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ 6.5 కిలోమీటర్ల శోభాయాత్ర కూడా ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా, ఎక్కడా కూడా వాహనాలు నిలిచిపోకుండా ఇప్పటికే ఏర్పాట్లను కొనసాగించారు. ఇక ఇదే కాకుండా గతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం. ఎక్కడైనా ఇట్లా శోభాయాత్రలో ఉన్నటువంటి వాహనాలు ఎక్కడైనా సరే మరమ్మతులకు గురైతే మాత్రం వెంటనే వాటిని మరమ్మతు చేసేందుకు వీలుగా ఇప్పటికే ఆర్టీసీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేశారు. ఆర్టీసీ డ్రైవర్లను, టెక్నీషియన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇక విద్యుత్కు సంబంధించి కూడా ఆటంకాలు లేకుండా ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు, మొబైల్ జనరేటర్లను కూడా ఏర్పాటు